హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు చాలా ఇష్టపడే లాలీపాప్స్ని సింపుల్గా ఇంట్లోనే చేసేసుకుందాం, అది కూడా రియల్ ఫ్రూట్తో. మరి ఎలా చేసుకోవాలో తెలియాలి అంటే ఫుల్ వీడియో అంతా క్లియర్గా చూసేయండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ యూజ్ చేసే ఫ్రూట్స్ 3 అండి. ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీస్ మనం వాష్ చేసేసుకుందాం. ఈ స్ట్రాబెర్రీస్లో చాలా పురుగులు అనేవి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా వాటర్లో వేసేసుకున్న తర్వాత దీనిలోకి మనం కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా సోడా కూడా వేసుకుని వాష్ చేసుకున్నామంటే చాలా చక్కగా నీట్గా పురుగులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఆ డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి స్ట్రాబెర్రీస్. ఇవి క్లీన్ అయ్యేలోపు మనం మిగిలిన ఫ్రూట్స్ కూడా తీసేసుకుందాం, అవి కూడా వాష్ చేసుకుని తీసుకుందాము. ఫ్రూట్స్ అనేవి పిల్లలు చాలామంది ఇష్టపడరు కదండి తినడానికి, కానీ ఇలా కనుక చేసి ఇచ్చామంటే పిల్లలు ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ లాగా అవ్వచ్చు. వాళ్ళు లాలీపాప్స్ని ఎంత ఇష్టపడతారంటే స్వీట్గా ఉంటాయి కాబట్టి లాలీపాప్స్ తినడానికి చాలా ఇష్టపడతారు. దాంతోపాటు రియల్ ఫ్రూట్ కూడా ఇచ్చాము అంటే ఫ్రూట్స్ తినని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఇవి ట్రై చేసేయండి మీరు కూడా. ఇవైతే ఫారిన్ కంట్రీస్లో బాగా ఫేమస్ అయిన లాలీపాప్స్ అండి. దీన్ని ఫ్రూట్ ట్యాంగ్లు అంటారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను స్ట్రాబెర్రీస్ అయితే సోక్ చేశాను, మీకు కింద డస్ట్ కూడా కనపడుతుంది చూస్తున్నారు కదా. అలా ఒక 10 మినిట్స్ అయితే వదిలేసేయండి. ఇప్పుడు నేను మిగిలిన ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాను. ఒక ఆరెంజ్ అలాగే కొద్దిగా ద్రాక్ష పళ్ళు కూడా తీసుకుంటున్నాను. వీటికి ఈ స్టిక్స్ని తీసుకొని ఈ స్టిక్స్కి ఇలాగ పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడైతే వుడెన్ స్టిక్స్ తీసుకుంటున్నాను. ఈ స్టిక్స్కి ఇలా పెట్టేసుకోవాలి. అలాగే ఒక కమలకాయను కూడా తొక్కలన్నీ తీసేసుకొని తొనలైతే తీసుకోవాలి. నేను ఈ కమలకాయని కూడా ఇలాగే స్టిక్కి గుచ్చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. మీరు ఏ ఫ్రూట్ కావాలన్నా చేసుకోవచ్చండి ఈ పద్ధతిలో. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా స్టిక్కి పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా పెట్టేసుకుని రెడీగా ఉంచుకున్న తర్వాతే మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళాలండి. మీకు పిల్లలు తింటారు పొడుచుకుపోతుంది అని భయం ఉంటే మాత్రం పైన కొంచెం కట్ చేసేసేయండి షార్ప్గా ఉన్న పార్ట్ని, అప్పుడు చక్కగా పిల్లలకి ఇచ్చేయచ్చు. స్ట్రాబెర్రీస్ కూడా నేను అలానే స్టిక్స్కి పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టానండి. అది డిప్ చేసాక ఎలా వస్తుందో మీరు కూడా చూసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని దాన్ని సిరప్ లాగా చేసుకోవాలి. మెయిన్ ప్రొసీజర్ అంతా కూడా ఈ షుగర్ సిరప్ తయారు చేయడంలోనే ఉంటుందండి. నేను ఐస్ కూడా తీసుకుంటున్నాను. ఐస్ కూడా రెడీగా పక్కన పెట్టుకుంటున్నాను. ఈ షుగర్ సిరప్ అంతా కూడా బాగా కరిగి మనకి వైట్గా అయిపోవాలి, షుగర్ క్రిస్టల్స్ ఏమీ లేకుండా. చూస్తున్నారు కదా, మనం ఇది ఎలా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మనం కనుక షుగర్ సిరప్ని వేసాము అంటే కలిసిపోయి మెత్తగా ఉంది అంటే మనకి ఇంకా అవ్వలేనట్టు. మనం ఇలా కనుక కింద వేస్తే టంగ్ మన సౌండ్ వస్తే మాత్రమే రెడీ అయినట్టు. లేదంటే కాసేపు అలాగే పొయ్యి మీద ఉంచుకోవాలి. సిమ్లోనే మనకి పాకం వచ్చేలా చూసుకోండి, వాటర్ మరీ ఎక్కువగా పోయకండి, లేకపోతే టైం పడుతుంది వాటర్ ఎక్కువ పోస్తే. చూస్తున్నారు కదా, ఇప్పుడు టంగ్ మన సౌండ్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మన సిరప్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పొయ్యి కట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ని చక్కగా ఈ షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి మొత్తం మునిగేటట్టుగా. ఈ ఐస్ క్యూబ్స్ని మనం వాటర్లోకి యాడ్ చేసేసుకుందాము. చిల్డ్ వాటర్లో మాత్రమే పెట్టాలండి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత నేను ఈ షుగర్ సిరప్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కోల్డ్ వాటర్లో డిప్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా లాలీపాప్స్ ఎంత చక్కగా రెడీ అవుతున్నాయో. ఇలాగే మిగిలిన ఫ్రూట్స్ అన్నిటికీ కూడా షుగర్ సిరప్ని పెట్టేసి చక్కగా డిప్ చేసి తీసుకుంటున్నాను. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, రోజులాగా చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చాలా గ్లేజ్ కూడా వస్తుంది షుగర్ వల్ల, చాలా చక్కగా ఇష్టపడతారు. క్రంచీగా ఉంటుంది ఫ్రూట్ అనేది. మీకు సౌండ్ క్లియర్గా వినొచ్చు. చూస్తున్నారు కదా షుగర్ బ్రేక్ ఎలా అయితే అయిందో. ఇది చూడటానికి అయితే అచ్చు బర్డ్ లాగానే ఉంది. మనం ఇలా చక్కగా ఫ్రూట్ లాలీపాప్స్ కనుక తయారు చేసి ఇచ్చామంటే పిల్లలు స్నాక్స్ చాలా ఇష్టంగా తింటారు. షుగర్ హెల్త్కి అంత మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు ఇవ్వడం మంచిదే. ఫ్రూట్స్ అస్సలు తినని పిల్లలకి ఇలా ఇవ్వడం చాలా మంచిది. ఫ్రూట్ వెళ్తుంది, అలాగే ఫ్రూట్ టేస్ట్ కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే డిఫరెంట్ రెసిపీస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఆ వీడియోస్ కూడా చెక్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ లాలీపాప్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి.